హలో అండి, అందరికీ నమస్తే. శ్రావణ మాసం వచ్చేసింది. వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయాయి అనుకుంటాను అందరి ఇండ్లల్లోనూ. నేను ప్రతి ఇయర్ వరలక్ష్మి వ్రతము ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో చేయడానికి ట్రై చేస్తున్నానండి. అదేవిధంగా లాస్ట్ బిఫోర్ ఇయర్ వరలక్ష్మి వ్రతము డెకరేషను ఈరోజు మీకు వీడియో పెడుతున్నాను. నేను చేసే ప్రతి ఒక్క డెకరేషన్ కూడా హ్యాండ్‌మేడ్ అండి. అండ్ థీమ్ బేస్డ్, బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అనే కాన్సెప్ట్తో చేస్తాను. ఇది పింక్ థీమ్ అనుకున్నానండి. ఈ పింక్ థీమ్లో మెయిన్ ఆ ఇయర్ నేను లోటస్ని చేశాను. అండ్ ఇది లాస్ట్ బిఫోర్ ఇయర్ది. ఆ లోటస్ కాన్సెప్ట్ ఏంటంటే షీట్ పెటల్స్ ఫామ్లో కట్ చేసి సిల్క్ క్లాత్తో స్టిచ్ చేసి వెదురు బుట్టలో లోటస్ చేశాను. అదేవిధంగా క్రాఫ్ట్ పేపర్తో లోటస్ చేసి అష్టలక్ష్ములను కూర్చోబెట్టాను. వరలక్ష్మి వ్రతము రోజు అష్టలక్ష్ములకు కూడా పూజ చేస్తే చాలా మంచిదవుతుందని నేను గత 3 సంవత్సరాలుగా నేను అష్టలక్ష్ములకు కూడా పూజ చేస్తున్నానండి. ఆ రోజు ఈ అష్టలక్ష్ములను మేము దసరా కొలుల్లో కూడా పెడతాం కాబట్టి ఎటు దసరాలో కూడా యూజ్ అవుతుంది. అదేవిధంగా వరలక్ష్మి వ్రతం రోజు కూడా పూజలో మనం పెట్టి పూజ చేసుకోవచ్చు. ఇది వరలక్ష్మి వ్రతము పూజ అయిన ఆ రోజు నెక్స్ట్ డే వీడియో అనుకుంటాను ఇది. సో అమ్మవారిని ఈ విధంగా అలంకరించాను నేను. పూలమాలలు కానీ, జ్యువెలరీ, ఈ కాయిన్స్, చాక్లెట్స్ అండి, దానికి డబుల్ టేప్లో పేస్ట్ చేశాను నేను. అమ్మవారి జడ అన్నీ కూడా హ్యాండ్మేడ్ అండి. ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే కూడా చాలా బాగా అనిపిస్తుందండి. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేయాలి అనిపిస్తుంది. మేము నైవేద్యాలు అయితే పరమాన్నము, పాయసము ఆ రోజు చేసుకుంటాము, కూరలు అవన్నీ. ఇది భక్షాలు అంటాం మేము. ఇది అంటే రవ్వ లడ్డు, నువ్వులుండలు, కజ్జికాయలు, తర్వాత మురుకులు, నిప్పట్లు అవన్నీ కూడా ముందు రోజు చేసుకుంటానండి నేను. ఎందుకంటే ఒక్కదాన్నే చేసుకోవడం వల్ల టైం ఉండదు, ఫెస్టివల్ రోజే చేసుకోవాలంటే. కాబట్టి ముందు రోజు రెడీ చేసి పెట్టుకుంటాం. ఈ పిల్లర్స్ అండి, ఇది కూడా వేస్ట్ మెటీరియల్ అండి. మోటార్ పంప్ సెట్స్ ప్యాకింగ్ మెటీరియల్, దాంతో నేను ఈ విధంగా రెడీ చేశాను. పాట్స్ కూడా పెయింట్ చేసి ఫ్లవర్ పాట్స్ లాగా ఇటువైపు అటువైపు ప్రతి ఇయర్ దానికి కలర్ చేంజ్ చేస్తూ ఉంటాను. ఏ థీమ్ కలర్ ఉంటుందో, ఏ థీమ్ అనుకుంటానో డెకరేషన్కి ఆ థీమ్ ప్రకారం కలర్ చేంజ్ చేస్తాను. ఈ 2 పిల్లర్స్ కానివ్వండి, ఫ్లవర్ పెట్టాను కదా పాట్, ఫ్లవర్స్ కూడా హ్యాండ్మేడ్ అండి ఇవి. తర్వాత ఫ్రంట్ సైడు మంటపానికి 2 పిల్లర్స్ పెట్టాను కదా, అదైతే ఇంటి కన్స్ట్రక్షన్ అప్పుడు మిగిలినటువంటి వాటర్ పైప్స్, 4 ఇంచెస్ వాటర్ పైప్తో ఫోమ్ షీట్ ర్యాప్ చేసి చేశాను. అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారు చూడండి. అమ్మవారి వెండి ముఖం ఉన్నా కూడా నేను ఎందుకో ఇదే ప్రిఫర్ చేశానండి. నాకు బాగా అచ్చొచ్చింది. అమ్మవారు పసుపు రంగు మొహము లక్షణంగా కనిపిస్తుంది అని అమ్మవారికి పసుపచ్చ రంగులో ఉన్నటువంటి మట్టితో చేసినటువంటి మొహం అండి అది. శారీ డ్రాపింగ్ కూడా ఒక 45 మినిట్స్ పడుతుందండి శారీ డ్రాపింగ్ చేయడానికి. ఫెస్టివల్కు ముందుగా ఒక 2 వీక్స్ ముందు అనుకుంటానండి నేను ఏం చేయాలి, ఏ కలర్ థీము, బ్యాక్ డ్రాప్ ఎలా ఉండాలి, సో అమ్మవారి శారీ ఏ కలర్ ఉంటే బాగుంటుందని ఒక 15 డేస్ ముందు నేను షాపింగ్ చేసుకుంటాను. క్రాఫ్ట్ మెటీరియల్ అయితే మనం వర్క్ చేస్తూ కావాల్సింది మళ్ళీ తెచ్చుకుంటాను నేను. ఆఫీస్ వర్క్ కూడా ఉండడం వల్ల ఈవినింగ్ ఒక 2 అవర్స్ 3 అవర్స్ అట్లా స్పెండ్ చేస్తే 10 డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుందండి. మెయిన్ వరలక్ష్మి వ్రతంకి అయితే కాస్త ఎక్కువ పడుతుంది ఆ వర్క్. మిగిలిన ఫెస్టివల్స్కి అయితే ఒక 2-3 డేస్లో చేసేసుకుంటా నేను. ఇదండి, ఇది వాటర్ పైపు కన్స్ట్రక్షన్ అప్పుడు మిగిలినటువంటి వాటర్ పైప్తో ఈ విధంగా నేను ఫోమ్ షీట్ ర్యాప్ చేసి దానికి డెకోర్ స్ట్రింగ్స్ వస్తాయన్నమాట, దాన్ని చుట్టాను. ఈ విధంగా ఫ్రంట్లో ఉన్న ఫ్లవర్స్ కూడా ఫోమ్ షీట్ 7/4 ఇంచెస్కి కట్ చేసి దానికి పేస్ట్ చేశాను. బ్యాక్ సైడ్ కూడా ఫ్లవర్స్ ఫోమ్ షీట్లో చేసిందండి. ఆ లోటస్ తీసుకొని ఆ ఫోమ్ షీట్కి చేశాను.
అరటిగెల హ్యాండ్మేడ్ అండి. ఇట్లా చెప్పుకుంటూ పోతే నెక్స్ట్ టైం నుండి వీడియోస్ ఒక్కొక్కటి సపరేట్గా చేస్తాను. ఓవరాల్గా లుక్ ఇదండి. అమ్మవారి మండపం సైజు 7 ఫీట్కు 7 ఫీట్ 7x7. ఫ్రంట్లో ఆ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అదే చెప్పాను. ఈచ్ ఫ్లవర్ 2 రూపీస్. ఒక 200 ఫ్లవర్స్ సరిపోయిందండి దానికి. ఇదండి మా ఇంటి మహాలక్ష్మి వరలక్ష్మి అమ్మవారి పండుగ రోజు చేసుకున్నటువంటి అమ్మవారి అలంకారము, బ్యాక్డ్రాప్ డెకరేషన్, నైవేద్యాలు, ఓవరాల్ లుక్ అందరు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను.